నిన్న గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. కొంతమంది విద్యార్థులు వాళ్ళ ఫ్రెండ్స్ అంటే విద్యార్థినులతో కలిసి లేడీస్ బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి వాళ్ళ స్నానం చేస్తున్నటువంటి వీడియోలు కానీ వాళ్ళ వాష్రూమ్కి వెళ్తున్నటువంటి వీడియోలను కానీ రికార్డ్ చేశారు. అయితే కాలేజీలో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా అంటే ఇన్ని రోజులుగా జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా దానికి సంబంధించి ఆ కాలేజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంటో లేదంటే ఆ వార్డెన్సో లేదంటే ఆ చూసేటువంటి వాళ్ళు కూడా ఎక్కడా కూడా దాన్ని సరిగా వెరిఫికేషన్ చేయలేదు. అయితే నిన్న ఎవరో దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావటము, ఆ వీడియోలు కాస్త అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయటము, షేర్ చేసిన తర్వాత అవి కాస్త బయటకు వచ్చి సంచలనంగా మారాయి. దాదాపు 300 వీడియోలను రికార్డ్ చేశారు. సో ఇలాంటి పరిస్థితి ఇంజనీరింగ్ కాలేజీలో డైరెక్ట్గా అంత పెద్ద సంస్థగా పేరు చెప్పుకున్నటువంటి ఒక పెద్ద కాలేజీలో జరిగింది. దీని మీద అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, విద్యార్థులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా ఎందుకు కాలేజ్ యాజమాన్యం దాని మీద సరైన చర్యలు తీసుకోవట్లేదు, దీని మీద ఎవరున్నారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అయితే నిన్న దీనికి సంబంధించి పార్టీలు రంగు ఇక్కడ కూడా పార్టీలే, ఇక్కడ కూడా రాజకీయమే. అంటే చూస్ చేసినట్టు ఆ స్టూడెంట్ ఎవడో ఉన్నాడో వాడైతే ఒకడు వైసీపీ వాడు, లేదంటే ఆ వైసీపీకి సంబంధించి కొడాలనానికి సంబంధించినటువంటి వ్యక్తి, లేదంటే ఇంకొకరు జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఇలాంటి రాజకీయ రంగు పులుమి దీన్ని రాజకీయం చేస్తున్నారు. అసలు అంశం ఏంటి, రాజకీయాలు చేయటం ఏంటి, ఇక్కడ పరిస్థితి ఏంటి? నిన్న ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఒకసారి చూసుకుంటే రాక్షస రాజ్యంలో గుడ్లగూబలు, విద్యార్థినుల వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోల రికార్డు. కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో దారుణం. ఈ ఘటన వెనుక అధికార పార్టీకి చెందిన నేతలు, కాలేజీ నిర్వాహకులు, టీడీపీ ప్రముఖుల సన్నిహితులే. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థిని తండ్రి టీడీపీ నేత. కప్పిపుచ్చి పక్కదారి పట్టించేందుకు సర్కారు యత్నాలు. అర్ధరాత్రి కరెంటు ఆపేసి రహస్యంగా పోలీసులు తనిఖీలు. స్నానాల గదుల్లో షవర్లు ఊడదీసి గుట్టుగా తరలింపు. వీడియోలు బయటకు లీకైన తలడిల్లుతున్న విద్యార్థులు. వారం క్రితమే యాజమాన్యం దృష్టికి తెచ్చినా పట్టించుకోకుండా నోరు నొక్కే యత్నాలు. ఫేక్ న్యూస్ అంటూ తొలుత బకాయింపు, బెదిరింపులు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామని హెచ్చరికలు. నిద్రాహారాలు లేకుండా వర్షంలోనూ విద్యార్థుల ఆందోళన. ప్రజా సంఘాల మద్దతు. న్యాయం చేయాలంటూ మంత్రిని నిలదీసిన కళాశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత. ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంటే ఎవరు పట్టించుకోని పరిస్థితి. సరే ఆ కాలేజ్ ఎవరిదైనా కానివ్వండి, టీడీపీకి చెందిందో, వైసీపీకి చెందిందో, జనసేనకు చెందిందో, ఎవరినైనా కదా, ఇక్కడ వాళ్ళ ఆడపిల్లలకు సంబంధించినటువంటి లైఫ్ మ్యాటర్ కదా. ఇంత జరుగుతున్నా కూడా వారం క్రితం వాళ్ళు వచ్చి సార్ ఇలా వీడియోస్ బయటకు వస్తున్నాయి, సీక్రెట్ కెమెరాలు పెట్టారు, షవర్లో పీకేసి అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇది చేశారని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోకుండా మీరు ఎవరికి చెప్పొద్దు బయటికి, ఒకవేళ చెప్తే మీ మీద కేసులు పెడతామని చెప్పేసి చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక న్యూస్ పెడితే ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందో మనం అందరం చూస్తున్నాం. అది మంచి అయినా చెడైనా ఎంత వేగంగా వెళ్తుందో కూడా చూస్తున్నాం. అలాంటి టైంలో స్కూళ్ళకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నా కూడా ఎందుకు స్కూల్ యాజమాన్యాలు సరిగా పరిష్కరించట్లేదు? దీనికి సంబంధించి నిన్న డైరెక్ట్గా మళ్ళీ పోలీసులు వచ్చేసి అక్కడ ఏం దొరకలేదు, అదంతా కొంత అవాస్తవం అని చెప్పేసి మళ్ళీ నేను పోలీసులు చెప్పే పరిస్థితి కనపడుతుంది. పోలీసులు ఎందుకు ఇలా చెప్తున్నారో అర్థం కావట్లేదు. మరి ఏం జరగకపోతే ఆ వీడియోలు ఎలా బయటకు వస్తాయి? ఆ వీడియోలకు సంబంధించి ఎందుకు బయటకు వస్తాయి? ఆ పిల్లలందరూ ఎందుకు ఇప్పుడు బయటకు వచ్చి ధర్నాలు చేసి ఎందుకు ఏడవలసి వస్తుంది? ఇంజనీరింగ్ కాలేజీలో చదివే పిల్లలంటే 20 నుంచి 21 వయసు ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ జీవితాలకు సంబంధించిన ఇష్యూ ఇది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ నోరు మెదపట్లేదు. నిన్న చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడుతూ దీని వెనక ఎవరున్నా కూడా సీరియస్ యాక్షన్ తీసుకోండి, దానికి సంబంధించి పూర్తిగా విచారణ చేయండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈ విచారణ అసలు కంటిన్యూ అవుతుందా? ఈ కాలేజీ సంబంధించి అసలు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం స్ట్రిక్ట్లీ వారానికో నెలకు ఒకసారో ఆ పరిసర ప్రాంతాలన్నీ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి చెక్ చేయాల్సిన బాధ్యత ఆ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించిన మేనేజ్మెంట్కి ఉంటుంది కదా. ఆ మేనేజ్మెంట్ ఎందుకు ఇలా చేయలేదు? 30 రోజుల నుంచి 300 వీడియోలు అంటే అసలు ఏంటి? ఎన్ని కెమెరాలు పెట్టారు, ఎన్ని బాత్రూంలో పెట్టారు, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు వాళ్ళ జీవితం అంతా ఏమైపోద్ది? దీని మీద ఎవరు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు, ఎవరు స్ట్రిక్ట్గా తీసుకుంటారు, దానికి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు? పైగా నిందితుడికి సంబంధించి వాడి మెడలో ఒక పార్టీ కండవా వేస్తారు, ఒక జనసేన కండవా వేసి వీడు జనసేన మనిషి, లేదంటే వైసీపీ కండవా వేసి వైసీపీ మనిషి, లేదంటే టీడీపీ కండవా వేసి టీడీపీ మనిషి. కాలేజీ టీడీపీకి సంబంధించిన నేతది కాబట్టి టీడీపీకి సంబంధించిన నేతే వాళ్ళ పిల్లలే చేపించారు, వాళ్ళని తప్పించడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఇంకొకటి.
అక్కడ ఇష్యూ ఏంటి, ఏం జరుగుతుంది, ఆ పిల్లలకు సంబంధించి భవిష్యత్తు నాశనం అయ్యే విధంగా వాడెవడో వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఆ వీడియోలన్నింటినీ వాట్సాప్ ద్వారా అక్కడంతా స్ప్రెడ్ చేసి వాళ్ళని బెదిరింపులు చేసి వాళ్ళని బెదిరించి ఇంత ఇష్యూ జరుగుతుంటే రాజకీయ రంగు పులుముకునే విధంగా ఈ పార్టీ దౌర్భాగ్యాలు ఏంటి? ఇవి కాదు కదా జరగాల్సింది. దానికి సంబంధించి అసలు ఏం జరిగిందో పూర్తి స్థాయి విచారణ జరగాలి. అసలు ఏం జరిగింది, ఆ చేసినటువంటి వ్యక్తి ఎవడో, ఇంతకుముందు కూడా ఇలా చేశాడేమన్నా, గతంలో కూడా ఏమన్నా జరిగినాయి ఇలా ఇన్సిడెంట్స్ జరిగినా కూడా ఎందుకు కాలేజ్ మేనేజ్మెంట్ దాని మీద చర్యలు తీసుకోలేదు? వారం రోజుల క్రితం స్టూడెంట్స్ అందరూ వెళ్ళి మేనేజ్మెంట్కి సార్ ఇలాంటి వీడియోలు బయటకు వస్తున్నాయి, ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు? ఇది కదా రావాల్సిన సమాధానం, ఇది కదా చెప్పాల్సిన బాధ్యత. ఇది ఏమి లేకుండా నిన్న మేమంతా ఎంక్వైరీ చేశాము, నిన్న మేమంతా పోలీసులు అందరూ వెళ్ళేసి అక్కడ ఏమేం జరిగిందని చూశారని చెప్పి చెప్తూ ఉన్నారు. షవర్లు పీకారని మీరే చెప్తున్నారు, వీడియోలు బయటకు వచ్చినాయని చెప్తున్నారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమి లేదు, అంతా మేము చెక్ చేసాం, అంతా ప్రాపర్గానే ఉందని చెప్తున్నారు. దీని మీద ఇప్పటికైనా పోలీసులు కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి సరిగా చెప్పాలి. ఆ విద్యార్థులకు సంబంధించిన ఆ డేటా అసలు ఎక్కడెక్కడ లీక్ అయిందో, ఆ వీడియోలు ఎక్కడెక్కడ లీక్ చేశారు, ఏ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కడెక్కడ షేర్ చేశారు, వాటన్నిటికి సంబంధించి ముందు వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసే ప్రక్రియను చేపట్టాలి. ఇవి కాకుండా వాళ్ళు ఇచ్చేశారు, వీళ్ళు ఇచ్చేశారు, ఈ ప్రక్రియ మొత్తం వచ్చేసింది, లేదంటే ఈ పార్టీకి సంబంధించిన లీడర్ ఉన్నాడు అక్కడ, లేదంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, ఇలా కాకుండా వాళ్ళకి వెంటనే తక్షణం న్యాయం చేయాలి. ఇక సెక్యూరిటీ ఎలా కనిపిస్తారు? బాత్రూమ్లు అంటే ఒక బాత్రూమ్ లాంటి ప్రదేశాల్లోనే ఇక సీసీ కెమెరాలు పెట్టే పరిస్థితికి వచ్చిందంటే ఆ కాలేజీలో సేఫ్టీ సెక్యూరిటీ గైడ్లైన్స్ ఎంత బాగున్నాయో అర్థమవుతుంది. అంటే మహిళల వాష్రూమ్లోకి వెళ్ళి వాడు షవర్ పీకి షవర్లో కెమెరా పెట్టే అంత స్పేస్ అక్కడ కల్పించేశారు. అంత స్ట్రిక్ట్గా ఉన్నాయి గైడ్లైన్స్ అక్కడ, అంత సేఫ్టీగా ఉంది ఆ హాస్టల్ పరిస్థితులు. వీటన్నిటి మీద ఖచ్చితంగా ఒక మంచి ప్రాపర్ విచారణ అయితే జరగాలి. ప్రాపర్ విచారణ జరిగి వాడు చేసిన వాళ్ళు ఎవరు, ఎందుకు చేశారు, దాని వెనక ఏ రాజకీయ పార్టీ అయినా ఉండండి, రాజకీయ పార్టీలు అనవసరం. ఇక్కడ విద్యార్థుల జీవితాలు ముఖ్యం. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రాపర్ విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎవరున్నప్పటికీ, అది ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ సరైన చర్యలు తీసుకోవాలనేది మాత్రం 100% కోరుతున్నారు. ఈ విద్యార్థులకు సంబంధించి నిన్నటి నుంచి వర్షాలు పడుతున్నా ఏం పడుతున్నా కూడా అక్కడే కూర్చొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. 21 ఏళ్ళు ఉన్నటువంటి విద్యార్థినులు వీళ్ళందరూ ఇంతమంది విద్యార్థుల జీవితాలు, ఇప్పటికైనా ప్రభుత్వం దీని మీద ఒక పూర్తి స్థాయి యాక్షన్ తీసుకోవాలనేది కోరుతున్నాం.